బట్ వెరాజ్ మన పీఆర్‌పీకొచ్చేటప్పుడు అది ఏ రకంగా సాధ్యమవుతుంది? ఏ ఏజ్ వాళ్ళకైనా చేయగలుగుతారా? ఇది అదంతా అపోహ అండి. కార్టిలేజ్ రీజనరేషన్ అనేది అయితుంది. సో, చాలా లిటరేచర్ ఉంది. చాలా సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయి. అండ్ సైంటిఫిక్ స్టడీస్ కండక్టెడ్ బై చాలా అంటే వెదర్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, యూఎస్‌లో, యూకేలో, జర్మనీలో దేర్ ఆర్ లాట్ ఆఫ్ పబ్లికేషన్స్ ఉన్నాయి. సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయి. పేషెంట్ ఇనీషియల్‌గా వచ్చినప్పుడు ఒక ఎంఆర్ఐ చేయటము. హ్మ్. తర్వాత 6 నెలల తర్వాత మళ్ళా ఎంఆర్ఐ చేయటము. అలా చేశాక ఎంత థిక్‌నెస్ పెరిగింది అన్నారు. హ్మ్. దాని తర్వాత ఇప్పుడు హై రిజల్యూషన్ స్కాన్. మా ఐపీఎంలో మేము చేసేది అల్ట్రాసౌండ్ స్కాన్. ఒక వెరీ హై రిజల్యూషన్ స్కాన్. చాలా చిన్న చిన్న సెంటర్స్‌లో ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్‌నెస్ కోసం అని చెప్పేసి ఇంప్రాపర్ కిట్స్ యూజ్ చేయడం మొదలుపెట్టారు. ఓకే. అందుకోసమనే ఈ ప్రాబ్లము, ఇందుకే ఈ అపోహలు. కానీ హ్మ్. దాన్ని కరెక్ట్‌గా క్వాంటిఫై చేసుకొని మనం ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ కిట్స్ యూజ్ చేసి టెంపరేచర్ కంట్రోల్డ్ పీఆర్‌పీ మెషిన్స్ అంటే సెంట్రిఫ్యూజ్ మెషిన్స్ యూజ్ చేసుకొని హ్మ్. దాన్ని ఎగ్జాక్ట్‌గా ఇమేజ్ గైడెడ్‌గా ఎక్కడైతే ప్రాబ్లమ్ ఉందో అక్కడ డిపాజిట్ చేసినట్టయితే చాలా బాగా పనిచేస్తుంది. కార్టిలేజ్ థిక్‌నెస్ తప్పకుండా పెరుగుతుందండి.